అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ, శ్రీరాంపూర్ మండలం వెన్నపల్లి, మంగపేట, కునరాం గ్రామాల్లో అకాల వర్షానికి సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షానికి కళ్ల ముందే నేలవాలిపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి రైతుకు ఎకరానికి 40,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట, కూనారం గ్రామాల్లోని దాదాపుగా 400 ఎకరాల మొక్కజొన్న పంట నేలవాలిపోయి విపరీతంగా దెబ్బతిన్నది. రైతులు ఆరుగారం కష్టపడి చేతికొచ్చే పంట ఇంకొక 15 రోజులైతే అది చేతికొచ్చే పంట ఎటుగాని పరిస్థితుల్లో మరి గింజలు పాలు పట్టకుండా నేలవాలిపోయి రైతుకు విపరీత నష్టం కలిగించింది. ఈ అకాల వర్షంతో చాలామంది రైతులు మరి వర్షాకాలం పంట కూడా చేతికి రాక దాంట్లో నష్టం వచ్చింది. మరి యాసంగైనా బాగుపడుతున్న ఉద్దేశంతో మొక్కజొన్న పంట వేస్తే ఈ అకాల వర్షంతో మొక్కజొన్న పంట కూడా పడిపోయి రైతుకు విపరీతమైన నష్టం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి వ్యవసాయ శాఖ వారు మరి ఎక్కడెక్కడైతే మొక్కజొన్న చేలు పడిపోయి నష్టం జరిగిందో పూర్తి సర్వే చేసి ప్రభుత్వాన్ని నివేదించాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకోవాలి. ఎకరాకి కనీసం మంచి పంట పండితే ఒక 40,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఇవాళ అటువంటి రైతు ఇవాళ దీన పరిస్థితిలో ఉన్నాడు. తప్పకుండా ఈ రైతులను ఆదుకోవడానికి గాను పడిపోయినటువంటి చేలకు కనీసం ఒక 40,000 రూపాయల చొప్పున ప్రభుత్వం వారి రైతులకు చెల్లించినట్టయితే వారికి కొంత ఉపశమనం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి రైతులను తప్పకుండా ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది.